వీర్రాజు కాల్ చేసి పెట్టేసిన తర్వాత అంబిక ఇదేమైనా మనకి యూజ్ అవుతుందేమో, ఒకసారి వీడితో మాట్లాడి చూద్దాం, ఆ లక్ష్మిని వీడి చేతి చంపిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటూ మళ్ళీ వెంటనే వీర్రాజుకి ఫోన్ చేసి, అన్నయ్య ఆ లక్ష్మి ఎక్కడే ఉందా అన్నయ్య అని అడుగుతూ ఉంటే, అవునమ్మా ఇక్కడే ఉంది అని వీర్రాజు చెప్తాడు. దాన్ని చంపేసే అన్నయ్య అని అంబిక చెప్పడంతో, అలాగే అమ్మ చంపేస్తాను కానీ అమ్మ అని అంటూ ఉంటే, ఏం కావాలన్నయ్య అని అంబిక అడుగుతుంది. ఒక 5 లక్షలు నాకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమ్మా, పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే, అలాగే అన్నయ్య పంపిస్తాను అని అంబిక చెప్తుంది. ఇంకా అలా ఫోన్ కట్ చేసి చుట్టూ చూసేసరికి అక్కడ లక్ష్మి కనిపించదు. రే ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోయిందిరా అని అంటూ వీర్రాజు చెప్తూ ఉంటే ఆ పానకాలు వెతుకుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఆ అజ్ఞాత వ్యక్తి ముసుగు వేసుకొని వెళ్తూ ఉంటాడు. అయ్యా ఆ లక్ష్మి అయితే కనిపించలేదు, కానీ ఆ లక్ష్మి వెతికింది ఇతని కోసమే అయ్యా, ఇతన్ని పట్టుకుంటే మనకేదైనా దొరకొచ్చు లక్ష్మి గురించి అని పానకాలు చెప్పడంతో, అలాగే పదరా ముందు వెళ్ళి అతన్ని పట్టుకో, ఫాలో అవ్వు అని వీర్రాజు చెప్తాడు. ఇంకా అలా పానకాలు అతని వెనకాల వెళ్తూ ఉంటాడు. మరోవైపు విహారీ యమునని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా అలా యమున డల్గా నీరసంగా రావడంతో ఇంట్లో అందరూ సోఫాలో కూర్చొని ఉంటారు. అలా చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇంకా విహారీ యమునని తీసుకొని వచ్చి అమ్మకి మళ్ళీ ఫిట్స్ వచ్చాయి అని చెప్తూ ఉంటాడు. అసలు ఈవిడకి హెల్తే మంచిలేదు, ఇంట్లో కూర్చోకుండా ఆ రోగాలు వేసుకొని గుడికి వెళ్ళడం ఎందుకు, ఆ మాయదారి రోగాలన్నీ ఈమెకే వస్తాయి అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా విహారికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు అంబిక అందరూ కూడా టాబ్లెట్స్ సరిగ్గా వేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అందరిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అరుస్తూ ఉంటే విహారికి చాలా కోపం వచ్చి వాళ్ళ మీదకి నిలదీయడానికి వెళ్తూ ఉంటే, వద్దు విహారీ అని యమున చేయి పట్టి ఆపుతూ ఉంటుంది. ఇంకా ఆ మాయదారి రోగం ఎప్పుడు ఈమెకి టైం ఇట్లా వస్తూనే ఉంటుంది. ఆ రోగాలన్నీ ఉన్నప్పుడు ఒక మూలన కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చోకుండా ఎందుకు ఆ గుడికి వెళ్ళి పూజలు చేస్తేనే రోగాలు తగ్గుతాయని ఎవరైనా చెప్పారా, ఎందుకు ఇలా చేస్తుంది, అందరినీ ఉసురు పోసుకోవడం తప్పించి అని పద్మాక్షి అరుస్తూ ఉంటే, అత్తయ్య మీరు అలా మాట్లాడకండి అని విహారీ ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటి నేను మాట్లాడిన దాంట్లో తప్పేంట్రా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అమ్మ అత్తయ్యకి అలా ఉంటే నువ్వెందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు, ఆగమ్మా అని సహస్ర ఆపడంతో పద్మాక్షి ఆగిపోతుంది. ఇంకా అప్పుడే అంబిక, ఎందుకైనా మంచిది మీ అమ్మను ఒకసారి హాస్పిటల్లో చూపించరా విహారీ అని అంబిక చెప్పడంతో, అలాగే అత్తయ్య అని విహారీ చెప్తాడు. ఆ తర్వాత ఇంకా సహస్ర గుమ్మం వైపు చూస్తూ, ఇప్పుడు ఒక దొంగ రావాలే మీ వెనకాలే, ఇంకా రాలేదేంటి అని అంటూ ఉంటుంది. ఇంకా అంబిక కూడా అటువైపుగా చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి వస్తుంది. రాకపోవడం ఏంటి, అదిగో వచ్చేసింది అని అంబిక చెప్పడంతో, ఇంకా సహస్ర రా 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 అమ్మా రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం, నేను ఎప్పుడు బావ వెంట తిరగొద్దని చెప్పాను కదా, ఎందుకు నువ్వు మా బావ వెనకాలే తిరుగుతున్నావు అని సహస్ర అరుస్తూ ఉంటే, ఇంకా పద్మాక్షి కూడా నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా లక్ష్మి, నా అల్లుడితో నువ్వేంటి తిరిగేది, నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏమనుకోకపోయినా బయట చుట్టూ చూసేవాళ్ళు నా మొహం మీద ఉమ్మేస్తారు, నీ అల్లుడితో ఏంటి ఆవిడ తిరుగుతుంది అని నన్ను నిలదీస్తారు, నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నువ్వు కుదురుగా ఒక దగ్గర కూర్చోలేవా, ఎందుకు నా అల్లుడితో అలా తిరుగుతున్నావు అని అంటూ ఉంటే, పని మనిషిలాగా ఉండు అని పద్మాక్షి అరుస్తూ ఉంటే విహారికి యమునకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా విహారి మళ్ళీ పద్మాక్షి మీద అత్తయ్య అని అంటూ ఉంటే యమున ఆపుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది యమున. ఆ రోజు నువ్వు నిజం చెప్పేసి ఉంటే లక్ష్మి ఈరోజు ఎన్ని మాటలు పడే ఉండేది కాదు కదరా, అంతా తప్పంతా నువ్వే చేసావురా విహారి అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. చూడండి అత్తయ్య, లక్ష్మి గురించి మీరు తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను, నా బిజినెస్ విషయాలలో అవసరాల కొద్దీ తిరగాల్సి వస్తుంది, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని విహారీ అంటాడు. చూడండి అది ఎన్ని మాటలు అంటున్నా అది చూస్తూ అలా నించొని ఉందే తప్ప నేను ఇంకోసారి విహారీతో బయటికి వెళ్ళను అని చెప్తుందా అని అంబిక అంటే, అమ్మ నేను ఇంకోసారి విహారీ గారితో ఎక్కడికి వెళ్ళనమ్మా అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అలా భక్తవత్సలం వచ్చి, మీరందరూ ఆపుతారా, ఎందుకు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నారు, అమ్మ యమున నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటే, ఇంకా విహారీ రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటే, ఆగు లక్ష్మి నన్ను రూమ్లోకి తీసుకెళ్ళమ్మా అని యమున చెప్తుంది. ఇంకా విహారీ అక్కడ ఆగిపోతాడు. లక్ష్మి తీసుకొని యమునని రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెడుతుంది. ఇంకా అలా వాటర్ ఇచ్చి, అమ్మ యమునమ్మ అక్కడ ఏదో చూసి టెన్షన్ పడ్డారు అని మళ్ళీ, ఏమైందమ్మా ఎందుకు మీకు ఫిట్స్ వచ్చాయి, మీరు దేని గురించి అన్నా బాగా ఆలోచిస్తే కానీ ఏదైనా చూసి టెన్షన్ పడితే తప్ప ఫిట్స్ రావు, అసలు ఏమైందమ్మా ఏం జరిగిందో చెప్పండి అమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇంకా యమున సైలెంట్గా జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. భుజంగంని చూసిన విషయము గుర్తుపట్టావా యమున అని అన్న విషయము చూసి అందుకే టెన్షన్ పడ్డాను అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత వాటర్ ఇచ్చి, తాగండి అమ్మా, అయినా యమునమ్మ ఇప్పుడు టెన్షన్లో ఉన్నట్టున్నారు, చెప్పే పరిస్థితిలో ఉన్నారో లేదో అడగడం ఎందుకులే అని మళ్ళీ లక్ష్మినే ఆపుకొని, సరే అమ్మ మీరైతే వాటర్ తాగి రెస్ట్ తీసుకోండి అమ్మా అని చెప్తూ ఉంటే,
ఇంకా వద్దు లక్ష్మి, నువ్వు నాకు ఏ సేవలు చేయొద్దు. నేను నీకు అన్యాయం చేశాను. మీ నాన్నకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నువ్వు నా కోడలిగా రావడం నా అదృష్టం అమ్మా. ఆ రోజే విహారి నువ్వే ఇంటి కోడలు చెప్పి ఉంటే బాగుండేది. కానీ నువ్వు ఈ ఇంటి కోడలిగా కాకుండా పని మనిషిలాగా అందరికీ కనిపిస్తున్నావు. నిన్ను నీ చేత పనులు చేయించుకొని సేవలు చేయించుకునే హక్కు నాకు లేదమ్మా, నన్ను క్షమించు అని యమున బాధపడుతూ ఉంటే ఇంకా విహారీ కూడా బయట నుండి వింటూ బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా, మీరు ఆలోచించకండి అని అంటూ ఉంటే, లేదమ్మా, నువ్వు మా ఇంటికి కోడలుగా రావడం నా అదృష్టం, కానీ నిన్ను వాడు పెళ్లి చేసుకోవడం నీ దురదృష్టం అమ్మా. వాడికి నువ్వు భార్యగా రావడం వాడి అదృష్టమే, కానీ అది వాడు నిలబెట్టుకోలేకపోతున్నాడు అని యమున చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా సరే అమ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మీరు రెస్ట్ తీసుకోండి అని లక్ష్మి యమునని పడుకోబెట్టి బయటికి వస్తుంది. మరోవైపు విహారీ బయట లాన్లో నించొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి అక్కడికి వచ్చి, ఏమైంది విహారీ గారు, ఎందుకు ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఇంకా విహారీ, ఒకవైపు అమ్మ, మరోవైపు వాడు నిజం చెప్పకుండా నన్ను ఇలా ఆపేశాడు, నేను చెప్తామంటే అమ్మకు ఆ విషయం తెలియక అమ్మ నన్ను నిందిస్తుంది. మరోవైపు అత్తయ్య సహస్ర, ఇంకోవైపు నీ గురించి ఆలోచించి నాకు పిచ్చెక్కుతుంది లక్ష్మి అని 4 వైపుల నుండి నన్ను ఇలా సమస్యలు తరుముతూ ఉంటే నేనేం చేయాలి అని విహారీ బాధపడుతూ ఉంటాడు. చూడండి విహారీ గారు, అర్జునుడు కృష్ణుడు అని ఇంకా భాగవతం మొత్తం చెప్పి, మీరు అలా ఉండకూడదు, మీ వెనకాల నేనున్నాను, మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా మన ఇద్దరం కలిసి ఆ సమస్యల్ని ఎదుర్కొందాం విహారీ గారు, మీరు బాధపడకండి, నేనున్నాను, అన్నీ చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పటికే లక్ష్మికి కొంచెం కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అలా విహారీ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా విహారీ అలా బాధపడుతూ ఉంటే లక్ష్మి విహారీని హగ్ చేసుకుంటుంది. నేనున్నాను విహారీ గారు, మీరు బాధపడకండి అని చెప్తుంది. ఇంకా అలా తర్వాత మళ్ళీ ఆ పక్కకి నించొని మాట్లాడుతూ ఉంటే లక్ష్మికి కళ్ళు తిరుగుతూ ఉంటే పడిపోతూ ఉంటుంది విహారీ పైన. ఇంకా అయ్యో లక్ష్మి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమో విహారీ గారు, ఈరోజు పొద్దుటి నుంచి ఇలానే కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా అనిపిస్తుంది విహారీ గారు అని చెప్తూ ఉంటే, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో లక్ష్మి, మనం ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని విహారీ లక్ష్మిని రూమ్లోకి పంపించేస్తాడు. మేబీ లక్ష్మి ప్రెగ్నెంట్ అని తెలుస్తుందో ఏమో, వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.